ధన్యవాదాలు అధ్యక్ష. ఉదయం నుంచి అందరు అన్ని విషయాలు మాట్లాడారు అధ్యక్ష. మరి ఇంకా ఈరోజు విద్యా వ్యవస్థ మీద అధ్యక్ష, నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను అధ్యక్ష. తెలంగాణ శాసనసభ్యుడిగా మళ్ళీ మధ్యన ఏదో ఢిల్లీలా గలీల గురించి మాట్లాడకుండా తెలంగాణ శాసనసభ్యుడిగా ఇప్పటి వరకు మాట్లాడితే ఒకటి అర్థం కాలేదు అధ్యక్ష. వీళ్ళందరూ 26,000 మంది రిక్రూట్ చేసినామని గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 11,000 మందిని టీచర్స్ని రిక్రూట్ చేసినామని వీళ్ళు, 37,000 మంది అందరు మేధావులు, తెలివైన వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు, ఎడ్యుకేషన్ సెక్రటరీలు, ఇంతమంది మేధావులు, సీనియర్ శాసనసభ్యులు, 37,000 మంది టీచర్సు, ఇన్ని మౌలిక వసతులు, ఇన్ని వేల కోట్ల బడ్జెట్ ఉండగా అధ్యక్ష నాకు ఒకటి అర్థమవుతలేదు, మళ్ళీ 6 లక్షల మంది పిల్లలు ఎట్లా డ్రాప్ అవుట్స్ అయినారు? అందరు ఐఏఎస్ ఆఫీసర్లే, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎడ్యుకేషన్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, ఇంతమంది మేధావులు, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, విద్యాశాఖ మంత్రులు వీళ్ళు, మళ్ళీ ఇంక 34 ఏళ్ళ నుంచి ఉన్న సీనియర్లు. ఈ ఒక్కటే లాజిక్ మిస్ అయినా నేనేమంటున్నా అధ్యక్ష, ఇదే అడిగినాక మొన్న డౌట్ వచ్చి ఒక ప్రైవేట్ స్కూల్ అతను అడిగిన, అన్న నీకు ఒకటే కాలేజీ ఉండే 100 కాలేజీలు ఎట్లయినాయన్న? ఒకటే కాలేజీ ఉండే 100 కాలేజీలు ఎట్లయినాయి, 100 బిల్డింగ్లు ఎట్లయినాయి అంటే ఇంత వ్యవస్థని మనం మెయింటైన్ చేస్తేనే ఈ రకంగా ఉంటే మరి వాళ్ళు ఎట్లా అధ్యక్ష? ఎక్కడో లోపం ఉంది అధ్యక్ష, ఎక్కడో లోపం ఉంది. లోపంని సరిదిద్దండి. మళ్ళీ ఇంకొక అక్కడ రాగానే మళ్ళీ రేపు నెక్స్ట్ నుంచి మేము 20,000 మందిని రిక్రూట్ చేసినాం. ఇప్పుడు సబితక్క గారు మాట్లాడుతుంటూ అన్నారు, పోయిన సంవత్సరమే 3,50,000 సుమారు 3,50,000 స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అయినాడు అధ్యక్ష. అంటే ఇంకొక 6 ఏళ్ళు డ్రాప్ అవుట్ అవుతుంది చాలుగా, ఇంకా 0 అధ్యక్ష. నేను శాసనసభ్యుడిగా ఎన్నికైన నుంచి అన్ని స్కూల్స్కి వెళ్ళాను అధ్యక్ష, అన్ని స్కూల్స్కి వెళ్ళాను. అందరు అన్నీ తెలిసి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ ఎలా ఇది ఒక్కటే చెప్పండి అధ్యక్ష, ఎట్లా డ్రాప్ అవుట్ అవుతున్నారు? లక్షల మంది ఎట్లా డ్రాప్ అవుట్ అవుతున్నారు? ఇది ఎట్లా అధ్యక్ష? మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష. ఒక ప్రైవేట్ స్కూల్ కాడ మామూలు బిల్డింగ్ ఉంటుంది, ఒక పాత బస్సు ఉంటుంది. ఇప్పుడు మా చుట్టుపక్కల నందిపేటలు అంటే ఒక స్కూల్ అనుకోండి, అక్కడ పక్కన వేలుమల అట్లాంటి చిన్న చిన్న విలేజ్లు, అక్కంపల్లి విలేజ్లా అలా బస్సులలో పంపిస్తారు అధ్యక్ష. ఈ స్కూళ్ళ మీద నమ్మకం పోయింది అధ్యక్ష. 5 ఎకరాల గ్రౌండ్ ఉంటుంది అధ్యక్ష. మన స్కూళ్ళకేం తక్కువ లేదు, మన స్కూల్ చాలా బాగున్నాయి అధ్యక్ష. మేము కూడా అవే చదువుకున్నాం, అవే వేప చెట్ల కింద, అవే రూమ్లల్లో అవే చదువుకున్నాం అధ్యక్ష. కానీ ఎవరు లేకుండా అనాథల్లాగా అయిపోయినాయి అధ్యక్ష విద్యారంగం. మీరు దాన్ని బట్టి చెప్పండి, ఒక్క కాలేజ్ ఉన్న వాళ్ళు 100 కాలేజీలు ఎలా పెడుతున్నారు? మరి ముఖ్యంగా అధ్యక్ష, ఈరోజు చెప్పాలంటే ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడు చెప్తున్నారు 6,000 స్కూల్స్ మూతపడ్డాయి 10 ఏళ్లలో. అందరు మేధావులే, అప్పుడు బంగారు తెలంగాణ, ఇప్పుడు వజ్రాల తెలంగాణ. 6,000 స్కూల్ మూతపడ్డాయి అధ్యక్ష. మళ్ళా పోయిన సంవత్సరమే సుమారు 1,834 స్కూల్ అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మేధావులు వచ్చినాం అసెంబ్లీలకు. కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్లు రిక్రూట్, వాళ్ళ తెలివి కూడా తోడైంది మనకు. మరి ఇంకా 0 ఎన్రోల్మెంట్. ఇప్పుడు కూడా గౌరవ సభ్యులు చెప్పినారు 1931 స్కూళ్ళలో 0 ఎన్రోల్మెంట్. మరి ఎక్కడ పోయింది అధ్యక్ష ఇది? విద్యనే భవిష్యత్తు అంటున్నాం, పేదవాడికి ఉన్న ఒకే ఒక ఆయుధం అంటున్నాం. ఎక్కడుంది అధ్యక్ష ఈ లోపము? కాబట్టి అది నేనొక్కటి మీ ద్వారా అడగాలనుకుంటా అధ్యక్ష ప్రభుత్వాన్ని. ఒకవేళ ఈ 6,000 స్కూళ్ళు మూతపడ్డాయి, పోయిన సంవత్సరం 1,800, 7,800 అధ్యక్ష. మరి స్కూళ్ళని ఏం చెప్తారు మూతపడ్డాయి? ఇప్పుడే 8 లక్షల అప్పుల పాలైన, ఇప్పుడు కదా 400 ఎకరాలు కంచామినట్టు స్కూల్ ఏమైనా ఆలోచన ఉందా ప్రభుత్వానికి భవిష్యత్తులో? ఇది ఒకటి క్లారిఫై చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. లేదు
ఎట్లయితే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్లు 15% బడ్జెట్ పెంచి దీన్ని ప్రత్యేకంగా ఎవరైతే ఒకవేళ ప్రైవేట్ కాలేజీలలో సక్సెస్ అయిన రేషియోను మేనేజ్మెంట్ నిలిపి తీసుకొని మనం చేయలేనిది ఇన్ని వేల కోట్ల బడ్జెట్, ఇంత అనుభవం ఉన్న మంత్రులు, అనుభవం ఉన్న చీఫ్ సెక్రటరీలు, ఇన్ని సౌకర్యాలు, ఇన్ని లక్షల జీతభత్యాలు. చిన్న ఉదాహరణ చెప్తున్నా అధ్యక్ష, 30,000 సాలరీ తీసుకునే వార్డెన్ హాస్టల్ ఎంతో బాగుంటుంది అధ్యక్ష. సుమారు ₹1,00,000 తీసుకునే వార్డెన్ ఉండే హాస్టల్ ఏమో పిల్లలకు ఎలుకలు కరుస్తాయి అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, వాళ్ళకి ఎవరు లేరు. కన్నవాళ్ళు మర్చినరు, పట్టించుకోవాల్సిన ప్రభుత్వాలు మర్చినాయి. నేను చెప్తున్నా అధ్యక్ష, ఒక లక్కంపల్లి నేను వెళ్ళాను ఊరు, 1 నుంచి 5వ తరగతి ఒకటి రూమ్లో అధ్యక్ష, ఒకటే టీచరు, ఫస్ట్ నుంచి 5th. ఏ స్టాండర్డ్స్ ఏ నమ్మకంతో పెట్టుకోమంటారు అధ్యక్ష? ప్రభుత్వ స్కూళ్లకు ఏ నమ్మకంతో పొమ్మంటారు? ఆడొక బాత్రూమ్ లేదు, కూర్చోతందుకు ఫర్నిచర్ లేదు, చుట్టుపక్కల పందులు, కోతులు. మేము ఇంత ఇచ్చినాము, మేము అంత ఇచ్చినాము, మేము ఇక్కడికి తీసుకెళ్ళినాము, మేము ఇక్కడికి తీసుకెళ్తున్నాము. ఏం లేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఒక్కటి అధ్యక్ష, 15 నెలలైంది అధ్యక్ష, నేను ప్రభుత్వం జోలికి వెళ్ళట్లేదు అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష. ప్రత్యేకంగా విద్యను అన్నిటికి మూలం అధ్యక్ష, విద్యను అన్నిటికి మూలం. ముఖ్యంగా మధ్యతరగతి, పై మధ్యతరగతి అంతా ఇంకా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. 31 లక్షల మంది ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళిపోయినారు అధ్యక్ష. ఈ 19 లక్షల మంది ఆ స్కూళ్ళల్లో ఉండాలంటే అధ్యక్ష, ఫస్ట్ మీరు ఎప్పుడన్నా మీ సౌకర్యం చూసుకొని, ఎంత ఇంపార్టెంట్ పేదోడికి భవిష్యత్తు అయినా ఈ విద్యకు ఒక ప్రత్యేకంగా మంత్రిని కేటాయించండి మీ వెసులుబాటు చూసుకొని. మేము దాంట్లో అంతా మీ ప్రభుత్వంలో ఇన్వాల్వ్ కాదలుచుకుంటలేను, ఎందుకంటే అది నాకు ఒక చిన్న రిక్వెస్టే. ఎందుకంటే ఇంత ఇంపార్టెంట్, ఈ రకంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి, హాస్టళ్లలో ఇన్నిగానో ఇబ్బందులు ఉంటున్నాయి, పిల్లలు సుమారు 90 మంది పిల్లలు చనిపోయినారు అధ్యక్ష. ఒక ప్రత్యేకంగా విద్యాశాఖ మంత్రి ఉంటే అతనికి ఒక టైం ఉంటుంది అధ్యక్ష, దాని మీద ఒక రివ్యూ చేయటము. ఎందుకంటే గౌరవనీయ ముఖ్యమంత్రులు, ఎందుకంటే వాళ్ళకు ఎన్నో వర్క్స్ ఉంటాయి సార్, ఎన్నో విషయాలు ఉంటాయి, ఢిల్లీ పోవాలి, ఇంకెన్నో కార్యక్రమాలు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి, ఆయన ఉన్న బిజీ దృష్ట్యా. కాబట్టి ఇంత ప్రత్యేకమైన విద్యాశాఖ మీద నిర్లక్ష్యం ఎందుకు ప్రభుత్వానికి? అందరు ప్రత్యేకంగా చెప్పిండ్రు ఇప్పటిదాకా, ఇక్కడ వాళ్ళు చెప్పిండ్రు, అక్కడ వాళ్ళు, కానీ దానికి ప్రత్యేకంగా మంత్రి లేడు. కాబట్టి గౌరవనీయ మీరు ప్రభుత్వం ఆలోచించి దయచేసి వీలైనంత తొందరలో విద్యాశాఖకు ఒక ప్రత్యేకమైన మంత్రిని కేటాయించండి. చెప్తాగండి, ఇంకేమి ఎన్నేళ్ల కోట్లు అప్పు చేస్తారు, ఇంకెంతమంది పిల్లల్ని డ్రాప్అవుట్ చేస్తారు? నేను ఎందుకు మళ్ళీ నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను. అధ్యక్ష, నాకేమి ఈరోజు మంచి ప్రశాంతంగా ఉంటుంది అధ్యక్ష, నేను పేదోళ్ళ గురించి మాట్లాడాలి. నాకు తెలుసు అధ్యక్ష పల్లెలలో ఏ పరిస్థితులు ఉన్నాయో. నేను ఏమంటలేనండి, ఒక నారాయణ చైతన్య లాంటి వాళ్ళు వేలాది లక్షలాది ఇగో ఇప్పుడు అధ్యక్ష 12,000 స్కూళ్ళు ఉంటేనేమో 11,312 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్కూళ్ళలోనే 31 లక్షల మంది. మనదేమో గవర్నమెంట్ 29,513 స్కూళ్ళు ఉంటేనేమో 19 లక్షలు. ఇది మన పనితీరు. నేను అంతే చెప్తున్నా, మన పనితీరు లెక్కలు మీరు ఇచ్చిన అంకెలు చెప్తున్నా. నేను ప్రత్యేకంగా రాసుకోరాలేదు అధ్యక్ష, తెలంగాణ ప్రజలకు తెలాలి. రెండో, చదువు కూడా ముఖ్యమే అధ్యక్ష. మాలాంటి నాయకులు ఈ సభలలో ఉండాలా లేదా? రాజకీయాలల్లో వాళ్ళకి సరైన చదువు అయితేనే సరైన ఓటు విలువ తెలుస్తుంది. ఆ విద్య లేనందువల్ల, సరైన నాణ్యత లేని విద్య లేనందువల్లనే మాలాంటి వాళ్ళం నోటికి వచ్చింది మాట్లాడటం, మభ్యపెట్టడం, మోసం చేయటం, చట్టసభలకు రావడం, వాళ్ళ గురించి పట్టించుకోకపోవడం. వాళ్ళకి విద్య వచ్చిందనుకో అడుగుతాడు. ఇప్పుడు మేము అడిగింది అడుగుతాడు, పేదవాడి కొడుకు అడుగుతాడు, ఎందుకు మా హాస్టళ్లలో ఎలుకలు ఎందుకు ఉండాలా, మేము తినే సాంబార్లో నీళ్ళు ఎందుకు ఉండాలని అడుగుతాడు అధ్యక్ష పేదవాడు. అంతకుమించి ఏం లేదు అధ్యక్ష. ఏ ప్రభుత్వమైనా ఉన్నారు, ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి గారు సీనియర్, ఇట్లాంటి వ్యక్తులతో ఒక ప్రత్యేకంగా ఆలోచించండి. నేను మా పార్టీ ఈ పార్టీ అంటే నేను, అందరూ రిక్రూట్ చేస్తున్నారు, కోట్ల కొద్ది బడ్జెట్ పెడుతున్నాం. ఇంక ఇప్పుడు చెప్పారు
మన ఊరి మన బడి అమ్మ ఆదర్శ పాఠశాల పేర్లు మార్చుండ్రి, స్కీములు పెట్టుండ్రి, డ్రాప్ అవుట్స్ కానీ. ఒకటే అధ్యక్ష, అన్నీ తీసుకున్నాం పేదవారి దగ్గర, విద్యాన్ని ఇద్దాం అధ్యక్షాడికి, బతకని ఏమైతుంది అధ్యక్ష? స్కూళ్ళు లేవా? ఎక్కడ అధ్యక్ష? ఇగో నాది ఆర్మూర్ రిపోర్ట్ అధ్యక్ష. నేను పోయినసారి మాట్లాడినా, మంత్రి గారు కూడా శ్రీధర్ బాబు గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. మామూలు కాన్స్టిట్యున్సీ గురించి చెప్తున్నారు అధ్యక్ష. టీచర్లు కూర్చోవడానికి 913 చైర్లు లేవు, పిల్లలకు డెస్క్ టేబుల్ లేవు, 242 బాత్రూమ్లు లేవు ఆడపిల్లలకు మగపిల్లలకు. అంటే రాష్ట్ర పరిస్థితి చెప్తున్నా అధ్యక్ష. ఇది ఏ తెలంగాణ మీరే పనిగో. ఆర్మూరు మండలంలో 29 అమ్మాయిలకు, ఆలూరులో 2, దొంకేశ్వర్లో 17, నందిపేట 54, మాకులూరులో 17. గర్ల్స్ టాయిలెట్స్ అవసరం 119, బాయ్స్ టాయిలెట్స్ ఆర్మూరులో 30 బాత్రూమ్లు అధ్యక్ష. ఇలా కోట్ల చెప్తారు అధ్యక్ష, వేల కోట్లు చెప్తారు అధ్యక్ష, 8 లక్షల కోట్లు చెప్తారు అధ్యక్ష. కనీస అవసరాలు లేని స్కూళ్ళలో ఎవరెందుకు వెళ్ళాలి అధ్యక్ష? మన పిల్లలు వెళ్తారా? ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఒక్కరు కూడా ఆలోచిస్తలేదు అధ్యక్ష. ఏమని పోమంటారు అధ్యక్ష? 16 సంవత్సరాల అమ్మాయి బాత్రూమ్ లేని స్కూళ్ళల్లో ఎందుకు వెళ్ళాలి అధ్యక్ష? మా ఆర్మూరులో 60% డ్రాప్ అవుట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఆర్మూరు నియోజకవర్గంలో, ఉత్తర తెలంగాణలో. అప్పు చేసి సప్పు చేసి ఆ పేదోడు కూడా కైకిలు చేసుకుని ప్రైవేట్ స్కూల్ పంపిస్తున్నాడు, కూలి చేసి. నమ్మకం పోగొట్టినాం అధ్యక్ష. వాళ్ళు వీళ్ళు కాదు, మీరందరూ పెద్దలు ఆలోచించండి. ఈ నమ్మకంలో మళ్ళా అట్టడుగున్న వర్గాల్లో ఉన్న వాళ్లకు ఈ స్కూళ్ళ మీద నమ్మకం పెట్టగలిగించాల. మొత్తం 48 స్కూళ్ళల్లో 240 బాత్రూమ్ లేవు అధ్యక్ష. ఒక ఆర్మూరు పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ పరిస్థితి ఎట్లుంది అధ్యక్ష? 33 జిల్లాలల్లా కిచెన్ షెడ్లు 48 లేవు, 21,445 మీటర్ల కంపౌండర్లు. ఏ స్కూల్ కంపౌండర్లు? పందులు, కోతులు, భద్రత లేని బతుకులు. 104 క్లాస్ రూమ్ లేవు అధ్యక్ష. 728 క్లాస్ రూమ్ల టేబుల్ లేవు అధ్యక్ష. టేబుల్ లేవు అధ్యక్ష. 914 టీచర్లు కూర్చొని చైర్లు లేవు, 914 చైర్లు. పిల్లలు కూర్చున్న డెస్కులు 2,953. 126 స్కూళ్ళకు పెయింటింగ్స్ లేవు అధ్యక్ష. బూత్ బంగ్లాలు. కొన్ని ఊర్లో అయితే అధ్యక్ష ఆ మీదికెళ్ళ పెంకులు కూడా కూలిపోయినాయి. అలా కూర్చొని భయపడి ఏ తల్లిదండ్రులు పంపిస్తారు అధ్యక్ష స్కూళ్ళకు? అందరూ అన్ని చెప్తున్నారు, డ్రాప్ అవుట్స్ కారణం వెతకండి. కోట్లాది రూపాయలు ఇట్లా వేలాది స్కూళ్ళు మూత పడితే మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. మళ్ళీ ఆయనతో యాక్షన్. ఆ కూలి పిల్లలకు మళ్ళీ ఆయనతో స్కూళ్ళకు దిక్కుండదు అధ్యక్ష. ఇప్పటికే సుమారు 8,000 స్కూళ్ళు మూతపడ్డాయి. ఇంకా ఒక 5 ఏళ్ళది అన్ని స్కూళ్ళు మూతపడతాయి అధ్యక్ష. మళ్ళా ఖాళీగా ఉన్నాయి కదా, పనికిరావు కదా, మళ్ళీ యాక్షన్ పెడతారు అధ్యక్ష. ఇప్పుడు ఏం చేస్తారు అధ్యక్ష చెప్పండి? ఇప్పుడు ఈ 2,000 స్కూళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు 7,834 స్కూళ్ళు ఉన్నాయి అధ్యక్ష, మూతపడ్డాయి. ఏం చెప్తారు? ఇంకా 10 ఏళ్ళు చూస్తారు యాక్షన్. అప్పటి 16 లక్షలు అవుతుంది అప్పు. అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు అంటున్నారు 6,500 కోట్లు కడుతున్నామని. అప్పటికి 20,000 కోట్ల అప్పు కట్టాలా? అడ్డు కట్టాలా? విద్యను మాత్రం దూరం చేయకుండా అధ్యక్ష. పేదోళ్లకు ఏదైనా దూరం చేయరు అధ్యక్ష. వాళ్ళకి విద్య వస్తేనే మనం సెట్ అవుతాం అధ్యక్ష. సమాజం కూడా సెట్ అవుతుంది. అడుగడుగున మోసపోతున్నారు. వారు షాపింగ్ దగ్గర మోసమే, కిరాణా ఖర్చు కూడా మోసమే, బట్టల కొట్టు కాడ మోసమే, బస్ స్టాండ్ కాడ మోసమే. దీనికి అన్నిటికి సమాధానం పేదవాడికి విద్య రావాలి అధ్యక్ష. వాడు సెట్ చేసుకుంటాడు, మన నెట్ సెట్ చేసుకుంటాడు. ఒకటే అధ్యక్ష, ఈరోజు దయచేసి దీనికి ప్రత్యేకంగా ఏం లేదు అధ్యక్ష. దీనికి ఒక మంచి అంటే వాళ్ళు ఇంకో రకం అర్థం తీసుకోకండి. ఎవరికైతే పేదల మీద ప్రేమ ఉంటుంది, పల్లెటూర్లకు వెళ్ళి వచ్చిన ఆ పేగుబంధం ఉంటుంది,
ఇంటర్నేషనల్ స్కూల్ చదువుకొని అమెరికాలో పిహెచ్డీలు చేసి పీజీలు చేసి వచ్చి ఈరోజు ఇట్లాంటి వ్యవస్థలలో కూర్చుని చేయలేరు అధ్యక్ష. మీరు చెప్తున్నారు అధ్యక్ష, ఇప్పుడు మీరే చెప్తున్నారు 11,000 మీరు, 26,000 మంది వాళ్ళు, 37,000 మంది. కాబట్టి దీనికి ఏదో ఒక రకమైన సీనియర్స్, ఇప్పుడు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 సార్లు గెలిచిన వాళ్ళు, సీనియర్ మంత్రులు ఉన్నారు, ఇట్లా ఏదో ఒకటి. మరి ఎందుకు మనము ఇన్ని వేల కోట్లు, ఇప్పుడు ఈ సంవత్సరం 23,000 కోట్ల అధ్యక్ష, 23 కోట్లు పెట్టినా ఎందుకు డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి? 37,000 మంది టీచర్స్ని రిక్రూట్ చేసినా డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు హాస్టళ్లలో పిల్లలు చనిపోతున్నారు అధ్యక్ష? ఇది మాత్రం చెప్తున్నా అధ్యక్ష మీ ద్వారా, పేదవాడి పానం అంటే అంత చులకన అధ్యక్ష. వాడికి ఏం లేకపోవచ్చు అధ్యక్ష, పానం కూడా లేకపోతే ఎట్లా? మరి మన హాస్టల్లో, మన పిల్లల చదివే హాస్టల్లో ఎటువంటి చావులు జరుగుతుంది అధ్యక్ష? పానం అని ఉంచండి అధ్యక్ష. భయం లేదు, భక్తి లేదు, ప్రేమ లేదు, అధికారులంటే భయం లేదు, రాజకీయ నాయకులంటే భయం లేదు. నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష, పిల్లలను పానాలతోనే ఉంచుదాం అధ్యక్ష. చదువు చెప్తే లేకపోతే లేదు. కూలితే సగం మంది కొన్ని ఊర్లలో పిల్లలు స్కూల్ ఎప్పుడు కూలిపోతారని పంపించలేరు. కాబట్టి అధ్యక్ష, అందరు అన్నీ చెప్పిన అధ్యక్ష, ఒకటే అధ్యక్ష, నాకు అంటే ప్రభుత్వం విమర్శించాలని లేదు, గత ప్రభుత్వాన్ని విమర్శించాలని కూడా లేదు. ఏదన్నా పేదోడికి ఆలోచన చేసి మంచి అధికారులు, ఈ మధ్యన ఏదో విద్యా కమిషన్ ఆకునూరు ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అట్లాంటి మంచి ఆఫీసర్లను వెతకండి అధ్యక్ష. ప్రజల పట్ల తపన ఉంది అధ్యక్షలకు. ఉంటాయి అధ్యక్ష, ప్రభుత్వాలు ఉంటాయి, ఇటు అటు. కానీ నాకు నేను చెప్తున్నా అధ్యక్ష, చూస్తున్నాను మా ముందే, కళ్ళ ముందే కూలిపోతున్నది వ్యవస్థ. నాకు తెలిసి మేము అందరం వల్లనే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం, కొందరం తప్ప అందరం గవర్నమెంట్ స్కూల్ చదువుకున్నాం అధ్యక్ష. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, అంత ఆనందంగా బతికేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు గౌరవనీయ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ గారు అన్నట్టు ప్రైవేట్ స్కూల్లో లక్షలు. ఇదొక సమస్య. ఇటు బతకలేక మధ్య తరగతుడు ఆ స్కూల్లోకి పోతే ఆని చంపుతున్నారు. ఆడ మాకే వందలాది కాలస్ వస్తాయి అధ్యక్ష. 3 లక్షల అడ్మిషన్ అటు పుట్టంగానే, అది ఏమంటారు పీపీఏనో ఏమంటారు నర్సరీ, దానికి 5 లక్షలు. ఇటు పోతేనేమో ఈ రకంగా, అటు పోతేనేమో ఆ రకంగా. ఇంతకుముందు అధ్యక్ష ఈ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ డాక్టర్లు, ఈ పిహెచ్డీలు అందరు ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన వాళ్ళే, మాతృభాషలో చదివిన వాళ్ళే. రోజుకు దిగదాస్తున్నాం వ్యవస్థని. ఎట్లెట్ల టెక్నాలజీ పెరుగుతుంది, ఎట్లెట్ల తెలివి పెరుగుతుంది, ఎట్లెట్ల డబ్బు పెరుగుతుంది. కాబట్టి అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తాను అధ్యక్ష, అన్నిటికన్నా విలువైనది విద్య. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో 15%, అప్పుడున్న ప్రభుత్వానికి 6% ఉంది, 7% ఉంది, మేము 15% చేస్తామని. అధ్యక్ష, విద్యారంగానికి బడ్జెట్ పెంచుకోండి అధ్యక్ష, పెంచి పేదవాళ్ళకు పెట్టండి. ఇంకా రెండోది అధ్యక్ష, దయచేసి ఈ హాస్టల్లల్లా ఇట్లనే మురళి లాంటి, అంటే నాకు వ్యక్తిగా తెలియదని ఇంతవరకు పరిచయం లేడు, కానీ ఆయన గురించి చిన్న కొద్దిగా మంచి ఆఫీసర్లని, రిటైర్డ్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఈ హాస్టల్స్లలో ఒక కమిటీ అట్లా వెరిఫికేషను. అధ్యక్ష, గౌరవ సభ్యులు మనవి చేసి ఏంటంటే 2014 నుంచి 2018, 2018 నుంచి 2023 వరకు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. వారు ప్రభుత్వంలో చేసిన విధానాల వల్ల అటు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని విధాల తెలంగాణ ప్రజానీకం తీవ్రమైన నష్టం జరిగింది అధ్యక్ష. దానిపై వారి యొక్క గౌరవ సభ్యులు వారి యొక్క అభిప్రాయం చెప్పి ఏ విధంగా మనం నూతనంగా ఏర్పడే ప్రభుత్వం లోపల మనం ఏ విధంగా ఈ ప్రజలకు మేలు చేసే విషయంలో విద్యా విధానం అభిప్రాయం చెప్తే బాగుంటుందనే విషయాన్ని మా రాకేష్ గారికి మనవి చేస్తున్నా అధ్యక్ష. దయచేసి రాజకీయ ఉపన్యాసం కాకుండా కూడా అధ్యక్ష, ఎందుకంటే రాకేష్ గారు చాలా అగ్రెసివ్ లీడరు, మా భవిష్యత్తున్న మా మిత్రుడు, దయచేసి మంచి సూచన ఇవ్వాలని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్ష. నేను ఏమంటున్నా అన్నా, నేను ఒకటే అన్నా, భీమ్గల్ హాస్టల్లో ఎలుకలు కొరికిన బిడ్డల గురించి మాట్లాడుతున్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళ బిడ్డల గురించి నేను మాట్లాడు, మీరు అందరూ ఉన్నారు వాళ్ళ గురించి. నేను దయచేసి మిమ్మల్ని ఒక్క చిన్న మాట కూడా విమర్శించలేదు, ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాన్ని కూడా విమర్శించట్లేదు. దయచేసి ఇది అధ్యక్ష, ఇది మీరు చూడండి, ఇట్లనే ఉంటాను. ఈరోజు నేను ఎంత రెచ్చగొట్టి నేను మాట్లాడను, నేను ఇట్లనే మాట్లాడతాను.
నేనేమన్నా ఇప్పుడు ఇప్పటి వరకు నేనేమన్నాను అధ్యక్ష, 37,000 టీచర్స్ రిక్రూట్ చేశారా లేదా? విద్యాశాఖకు బడ్జెట్ పెంచారా లేదా? బడ్జెట్ పెరుగుతుంది, టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు, మౌలిక వసతులు ఉండలేవు అధ్యక్ష. నేను గత సమావేశాల్లో కూడా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్పాను, 125 స్కూళ్ళల్లో బాత్రూమ్ లేవన్న అధ్యక్ష అంటే నోటెడ్. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇప్పటిదాకా ఇంకొక చిన్న ఇష్యూ ఉన్నది అధ్యక్ష. గౌరవనీయ మంత్రివర్యులు ఉదయం జూపల్లి కృష్ణారావు గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంతా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ 3 ప్రాంతాలకి అభివృద్ధి పరిమితమైన వాళ్ళు మాట్లాడారు ఒక మాట. ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కొడంగల్, మదిర, కొల్లాపూర్లు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ అధ్యక్ష మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న సబ్మిషన్. నేనేమంటున్నాను అధ్యక్ష, ఎప్పుడైతే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్తున్నారో సుమారు 3,04,00,000 కోట్లు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వండి అధ్యక్ష, ఒక బుక్లెట్ ఇవ్వండి. సిరిసిల్లకి ఎంత ఇచ్చారు, ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చారు, ఆదిలాబాద్కి ఎంత ఇచ్చారు, మహబూబ్నగర్కి ఎంత ఇచ్చారు, ఖమ్మంకి 119 నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గానికి వైద్యానికి ఎంత, విద్యాశాఖకి ఎంత, రెవెన్యూకి ఎంత, ఏదైనా అధ్యక్ష నియోజకవర్గాల వారిగా బడ్జెట్లో ఒక బుక్ ఇవ్వండి అధ్యక్ష. ఈ అపోహలు పోతాయి. నిజంగా కూడా వాళ్ళు అన్నది నిజమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష సిద్దిపేట, మా ఆర్మూర్ కన్నా 100 సంవత్సరాల ముందు ఉంది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. ఈ అపోహలు పోల అధ్యక్ష. మీ వికారాబాద్ కూడా వెనుకబడ్డ ప్రాంతమే అధ్యక్ష, మీకు కూడా సిద్దిపేటలా కావాలనిపిస్తుంది. అందుకోసం అందరం సమానంగా కొద్దిగా ఏదైనా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రులు, మంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకోమని ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా బయటపడాలంటే ఇప్పుడు సంవత్సరం అయింది అధ్యక్ష, మళ్ళీ 30,000 పంచాయతీరాజ్ అంటున్నారు. పోయిన సంవత్సరం నాకు 3 కోట్లు రాలేదు. ఇవన్నీ నాకే కాదు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అన్న మీరు మళ్ళా బడ్జెట్ కూడా మీరు పెడతారు కాబట్టి ఆ రోజు 119 నియోజకవర్గాలు ఒక బుక్లెట్ తయారు చేసి మాకు ఇప్పించే ఏర్పాటు చేయండి అధ్యక్ష. అప్పుడు ఈ అపోహలు ఉన్నాయి ప్రాంతాల మధ్యన. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఇంకో 5 నిమిషాల కన్నా ఎక్కువ అయితే నాకు కట్టి మైక్ కట్టి అధ్యక్ష. నేనేమో అక్బరుద్దీన్ గారు అధ్యక్ష, నేను అక్బరుద్దీన్ గారు గంటల తరపున మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, సభను ఇబ్బంది పెట్టా అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొద్దిగా ఓకే ఒక్కని మొత్తం ఒకటి అధ్యక్ష, విద్యను కాపాడండి. ఏదైతే ముఖ్యంగా ఆ పాత బిల్లున్నాయి అధ్యక్ష, పాత బిల్లున్నాయి, మన ఊరు మన బడి ఆ ఎంబీలు రికార్డింగ్ అయి ఉన్నాయి అధ్యక్ష. అవి ఇస్తేనే అధ్యక్ష పనిచేసేది. కొందరు ఏమంటున్నారు అధ్యక్ష, ఇప్పుడు మాకు అసెంబ్లీకి వచ్చిండ్రు అధ్యక్ష, అదేది ఫీజు రింబర్స్మెంట్ అన్న కొద్దిగా చెప్పుండ్రే మీరు మాట్లాడుండ్రే అంటే మేము ఏదైనా ఫార్మాలిటీస్ ఇస్తామంటే ఏం ఫార్మాలిటీస్ నాకు ఏం తెలియదు అధ్యక్ష, నేను ఉన్నది మాట్లాడతా కానీ చెప్తాను ప్రభుత్వం చెప్తామని నేనన్నా, ఈ ఫార్మాలిటీస్ మాకేం తెలుస్తాయని నేనన్నా. ఈ స్కూళ్ళలో కూడా అధ్యక్ష చిన్నవి, ఎందుకంటే ఇంత విద్య అందరి విద్య గురించి అంత పెద్ద చెప్పాం కదా సార్ అధ్యక్ష. ఓకే ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసి అడిగేది అధ్యక్ష, ఇప్పుడు ఏవైతే మౌలిక వసతులు ఇంపార్టెంట్ అధ్యక్ష, మౌలిక వసతులు కరెక్ట్ ఉండి, టీచర్స్ కరెక్ట్ ఉండి, ఫర్నిచర్, విన్నతులు, కరెంటు, పవరు, వాటర్ కరెక్ట్ ఉంటే పిల్లలు పోతారు అధ్యక్ష. వీలైతే మధ్య తరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసేసి కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి ఎత్తారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇది మీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మీరు మీ కృషి కూడా ఉంది అధ్యక్ష, మీ సాయం కూడా ఉంది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారిని 4 సార్లు కలిసి, శ్రీధర్ బాబు గారిని 4 సార్లు కలిసి, ముఖ్యమంత్రి 4 సార్లు కలిసి, సుదర్శన్ రెడ్డి ఒక 10 మంది మంత్రుల్ని 50 సార్లు కలిస్తే ఒక ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇగో దాని ల్యాండ్ అలాట్మెంట్ కూడా పంపించారు అధ్యక్ష. ఇగో ఇది మా మదనపల్లి ఆర్సీ ఫోటోలు పంపిస్తాను అధ్యక్ష మీకు, గౌరవనీయ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చూపించాను. ఇగో 365 days వాటర్ అధ్యక్ష. పక్కన ఆర్సీ హిల్స్ మదనపల్లిలో ఉన్నట్టు 4 కొండలు, పచ్చటి కొండలు, ఆడ 163 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. హైవే మీద
నేషనల్ హైవే మీద అధ్యక్ష 5 నిమిషాలకు బస్సు. పేద పిల్లలు కదా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు దూరం నుంచి రావాలా, బోధను కామారెడ్డి లేకపోతే రైల్వే స్టేషను, ఇక్కడ మళ్ళా ఒక రకమైన అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడనో వేరే చోటు తరలించాలా అంటే ఎక్కడ అధ్యక్ష? పేదవాళ్ళు మంచి ప్రాణం ఉండకూడదు పేదవాళ్ళు. మీరు రండి అధ్యక్ష, మీరు కమిటీ వేయండి. దళితులు ఉండాలి కదా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండాలా? ఉన్నత వర్గాల పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉండరు కదా అధ్యక్ష. అంత మంచి గ్రీన్ ఎన్విరాన్మెంటు, 365 డేస్ సేఫ్ డ్రింకింగ్ వాటరు, మ్యాన్మేడ్ లేక్స్, హైవే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, దీంట్లో కూడా రాజకీయాలు అధ్యక్ష. కాబట్టి దయచేసి అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష, అండ్ ఇన్ఛార్జ్ మంత్రి దృష్టి కూడా తీసుకొచ్చాను, మీ ద్వారా కూడా చెప్తాను అధ్యక్ష. పేద పిల్లలు సంవత్సరాల తరబడి అక్కడ ఉండి చదువుకోవాలా ఉండాలి. కాబట్టి దయచేసి ఏదైతే పేద ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, పర్యావరణం కానీ, వాటర్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాల వసతులు ఉన్న ప్రాంతాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ రికమెండ్ చేసి పంపించింది అధ్యక్ష. ఈ కలెక్టర్ గారు పంపించి కూడా 6 నెలలు అయిపోయింది. మళ్ళీ దాన్ని మార్చొద్దని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. 2 నిమిషాల పట్టు. మీకు కొందరు చూస్తే భయము. ఈ అధ్యక్ష ఫారెస్ట్ సంగతి అయిపోయింది. ఎడ్యుకేషన్కి మీరు ఆలోచించండి. ఈ డ్రాప్ అవుట్స్ని ఎట్లా ఆపాలి, పేదవాళ్ళకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, నిజమైన రిటైర్డ్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకోండి అధ్యక్ష. ఇక ఇంతకుముందు మాట్లాడే అధ్యక్ష, ఒక చిన్న విషయం చెప్తున్నాక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక చిన్న సమస్య ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయ్యింది అధ్యక్ష, మీరు కూడా వినాలా. దీంట్లో ఉన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేశారు. తెలంగాణకు ఎర్రచందనము ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష. ఇది ఖమ్మం నుంచి పడితే వరంగల్ వరకు రైతులు తెలుసో తెలియక పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే నేను భారతదేశం నుంచి ఎర్రచందనం ఎగుమతిదారు కూడా చెప్తున్నా అధ్యక్ష. నేను 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చాను అధ్యక్ష, గవర్నర్ గారికి. చాలా మంది రైతులు అధ్యక్ష, ఒక్క నిమిషం, సూర్యాపేట, కోదాడ, వరంగల్ అందరు రైతులు ఎర్రచందనం రోగిస్తున్నారు అధ్యక్ష. కొనేవాళ్ళు లేరు అధ్యక్ష వాళ్ళకు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి విదేశాలకు ఎగుమతి చేసే కోట లేదు. 16 రాష్ట్రాలకు ఉంది. అధికారులకు ఇప్పటి 10 సార్లు చెప్పాను అధ్యక్ష. రెండోది, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అప్పుడున్న గవర్నర్ గారు రూల్ ఉండే, గవర్నర్ గారు కూడా చెప్పాను అధ్యక్ష, తెలంగాణ విడిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 250 టన్నుల కోటా ఉన్నది, తెలంగాణ రైతులు అన్యాయం అవుతారు, మీరు దీన్ని ప్రిజర్వ్ చేయండి కోటా అని చెప్పాను 42%. అది చేయలేదు అధ్యక్ష. తర్వాత ఢిల్లీకి వెళ్ళి డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్కి చెప్పాను అధ్యక్ష, తెలంగాణ రైతులు 30-40 సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటారు అధ్యక్ష, కోటా క్రియేట్ చేయండి అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వస్తే కదా రెడ్డి సాబ్ హమ్ కర్ సక్తే అంట. భూమి మీద ప్రేమ ఉండాలి అధ్యక్ష. తన రైతు 30 సంవత్సరాలు 5 నెలలు పంట పండితేనే మద్దతు ధర గురించి కొట్లాడతాం. 30 సంవత్సరాలు పంట పండించిన రైతుకు ఎగుమతి కోట క్రియేట్ చేయాలి. మీ ద్వారా అటవీ శాఖ మంత్రి గారికి చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా ప్రొద్దున మీరు కూడా అన్నారు కదా సార్ అధ్యక్ష, అదేంది మా దగ్గర కూడా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. కోనాకార్ప్స్ అనే చెట్లు, నియోజకవర్గ కోనాకార్ప్ చెట్లు, ఆ 273 కోట్ల చెట్లు అధ్యక్ష ఎక్కడ ఉన్నాయో కనబడతలేవు. దయచేసి అడవి లేకపోతే ఏది లేదు అధ్యక్ష, ఆక్సిజన్ లేదు, ఆయుష్ లేదు. మీరు అన్నట్టు మధ్యన కొంత శాసనసభలు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అడవి గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా మొన్న ఏదో మీటింగ్లో కూడా మన సురేఖ గారు మంత్రి గారు, కొండ సురేఖ అక్క మంత్రి గారు రివ్యూలో కూడా చెప్పాను, అడవిని కాపాడే వాళ్ళే అడవిని అమ్ముకుంటున్నారని. కొన్నిటి మాత్రం ఎక్సైజ్ వేరు అధ్యక్ష, కమర్షియల్ ట్యాక్స్ వేరు. ఇది అడవితోనే. లక్ష్మణ్ ఒక్క నిమిషం అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. 2 నిమిషాలే పోదా, ఇఫ్తార్ పోతావు కదా, అంతే కదా, ఇఫ్తార్ పోతావు కదా. నేనేమన్నా అధ్యక్ష, ఈ చెట్లు ఎక్కడక్కడ పనికొచ్చే చెట్లు అధ్యక్ష. ఈ కోనా కార్ప్స్లు, ఆ కార్ప్స్లు పెట్టి ఏదైనా పండ్ల చెట్లు, ఎందుకంటే పండ్ల చెట్లు లేకపోతే ఏదైనా వేప చెట్లు లేకపోతే రాగి చెట్లు లేకపోతే ఏదైనా కలపక పనికొచ్చే చెట్లు ఏదైనా ఒక ప్రయోగంగా డిపార్ట్మెంట్కు స్పెషల్గా ఇన్ఛార్జిని పెట్టి అధ్యక్ష ఈ యొక్క పర్యావరణం పెంచాలని కోరుకుంటాను అధ్యక్ష. మరి ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు. శ్రీ